పేతురుతో యేసయ్య అన్నాడు, ఇది జరుగుద్దంటే జరగదు అన్నాడు. నికృష్టంగా పడిపోయాడు. చిన్న పాప, నువ్వు ఆయనతో తిరిగావు కదా అంటే, కాదు పెద్దోళ్ళు ఊరుకో. ఈ మూడో వాళ్ళు, ఒట్టేస్తున్నా, ఆయనకి నాకు సంబంధం లేదు. ఆ తర్వాత యేసు ప్రభువారు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత 11 మంది శిష్యులకు కనబడ్డాడు, పేతురికి ప్రత్యేకంగా కనబడ్డాడు. ఇవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు మొహం ఆయనకి ఎలా చూపించడం, వెళ్ళిపోతాం చేపలు పట్టుకోవడానికి. మీరు కూడా రండి అని చెప్పడానికి భయం. ఒకవేళ రండి అని చెప్తే వీళ్ళు వెళ్ళిన చోట మళ్ళీ ఓటం వస్తే, ఎరా ఎందుకు తెచ్చావరా అని అడుగుతారేమో. అందుకే చాలా తెలివిగా నేను వెళ్తున్నా అని అన్నాడు. మేము కూడా వస్తా ఉన్నాం అనుకో, మీ ఇష్టం. తర్వాత ఏమన్నా అయితే నేను కాదు బాధ్యత. డిప్రెషన్లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు.